శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన దీక్షా కార్యక్రమానికి వామపక్షాలు సంఘీభావం తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ డిమాండ్లకు మద్దతుగా సిపిఐ, కాంగ్రెస్ పార్టీ, ఏఐటీయూసీ నాయకులు ముందుకొచ్చారు. సిపిఐ నేత మధు మాట్లాడుతూ రెవెన్యూ యంత్రాంగాన్ని నడిపిస్తోంది వీఆర్ఏలేనని, వారి హక్కులను ప్రభుత్వం కాపాడాలని స్పష్టం చేశారు. పే స్కేల్ అమలు చేసి వీఆర్ఏలకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు. ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ కూడా తమ మద్దతును ప్రకటించింది. న్యాయమైన డిమాండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వీఆర్ఓలంతా కూడా మరి నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా, ఏఐటీసీగా మరి మద్దతు ఇస్తూ మరి వీఆర్ఏల మరి న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసులో మరి రెవెన్యూ యంత్రాంగంలో మరి నిజంగా ఉద్యోగం చేస్తున్నది ఎవరైనా అయితే ఎంఆర్ఓ కానీ వీఆర్ఓ కానీ మరి నిజమైన ఉద్యోగం ఎవరైనా చేస్తున్నారంటే అది వీఆర్ఏనే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఓల యొక్క న్యాయమైన డిమాండ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పే స్కేల్ ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలనేసి మరి డిమాండ్ చేస్తూ మరి ఇవాళ ప్రభుత్వం వెంటనే స్పందించు మరి ఇవాళ వీఆర్ఏల యొక్క సమస్యను పరిష్కరించాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా వీఆర్ఏలు చేస్తున్నటువంటి డిమాండ్లు పే స్కేల్ అమలు చేయాలని, అలాగే కారుణ్య నియామకాలు జరపాలని, వాళ్ళకి పర్మనెంట్ జాబ్ సొల్యూషన్ చేయాలని, వీఆర్ఏలకి అటెండర్లుగా మరియు అర్హత ఉన్న వాళ్ళకి వీఆర్ఓలుగా ప్రమోషన్ ఇచ్చి వాళ్ళు ఛానల్ కల్పించాలని చెప్పి, అన్ని అర్హతలు కల్పించి చేయాలని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. నేను సత్యసాయి జిల్లా ఏపీజీఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. మా వీఆర్ఏలు చాలా కష్టపడుతున్నారు. ముందు నుంచి కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి వాళ్ళవి. ఆ సమస్యలన్నీ ఆర్డీఓ దగ్గరికి అయితేమి, కలెక్టర్ గారి దగ్గరికి అయితేమి వెళ్ళి ఆ సమస్యలు కూడా కొన్ని పరిష్కరించడం కూడా జరిగింది. అలాగే ఈరోజు వాళ్ళు ప్రధానమైన డిమాండ్లు వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ కల్పించాలని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున నేను కోరుచున్నాను. రాబోయే రోజుల్లో వాళ్ళ డిమాండ్లు చేయకుంటే ఉధృతంగా మనం సమ్మె కార్యక్రమం కూడా చేసేదానికి ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అటెండర్లుగా కావచ్చు, రకరకాల ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి అవి ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చి సహకరించాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఇంకోటి అంటే కారుణ్య నియామకం అనేది వయసుతో సంబంధం లేకుండా పని చేసిన వ్యక్తి జీవితాంతం చనిపోయేంత వరకు పని చేసి చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఇవ్వడంలో వయసు ఆలోచించే పరిస్థితికి వస్తున్నారని చెప్పంటే మరి పని చేయించుకుంటున్న వ్యక్తితో వయసు అయిపోతేనే ఆ రోజే మీరు వద్దని చెప్పొచ్చు కదా. పని అయితే మాత్రం చనిపోయేంత వరకు చేయాలా? మరి కారుణ్య నియామకాల మీద నియామకం చేయమంటే మాత్రం వయసు అయిపోయిన తర్వాత కాదు అనే పరిస్థితి వచ్చినారు. కాబట్టి దీనిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పటికీ కూడా మీకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పటికీ కూడా మీకు మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్.